తెలంగాణలో అనుమతులు లేకుండా అనేక మదర్సాల కార్యకలాపాలు సాగిస్తున్నాయని వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో కొత్తగా వెలుగులోకొస్తున్న మదర్సాలలో ఎన్నింటిని అధికారిక అనుమతులు ఉన్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జిన్నారం అనేటువంటి ఒక మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహాన్ని ధ్వంసం జరిగినటువంటి కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు 3 రోజుల తర్వాత ఒక వీడియో విడుదల చేసి మదర్సా పిల్లలకి సంబంధం లేదు, ఒక కోతి అటువైపు వెళ్లి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది అని కొన్ని వీడియోలు ఇవి సీసీటీవీలలో రికార్డ్ అయినాయని చెప్పి ఫుటేజ్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొని వదిలేస్తున్నారు. తర్వాత 19 మంది హిందూ బంధువులని ఆ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు 19 మందిని, తర్వాత 3 రోజులకు 5 24 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఇది జరిగిన తర్వాత నేను 3 రోజుల తర్వాత సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఆ 4 ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి అంశం కోర్టులు చేసిన ధ్వంసం అనేటువంటి విషయం లోపల నేను నాకున్న సందేహాల్ని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారి ముందు ఉంచడం జరిగింది. వీటన్నింటి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద నాకు అనుమానం ఉంది. మొత్తం మెదక్ పార్లమెంటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలేని అనుమతులేని అందులో ఉంటున్న వాళ్ళు ఏ దేశం ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని ఒకసారి చెక్ చేయాలని నేను రాష్ట్ర డీజీపీ గారికి చెప్పినాను. ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం, బయటికి చెప్పలేమనే మాటలు చెప్తే కొత్తగా ఏం కనబడదు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాల్లో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చెరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేటలో ఇంకెవరో పక్కోళ్ళేమో అనుకున్నా నేను. 70లో 65 మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు వాళ్ళు.